అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు వీడియో ఫుల్ డే వ్లాగ్ ఉంటుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను చేసుకున్న చిన్న చిన్న పనులు అవన్నీ ఈ వీడియోలో ఉంటాయి. ఇక్కడైతే ఇది వీకెండ్ వ్లాగ్ అనమాట. పొద్దున్నే ఇప్పుడు టైం అయితే 7 అయిందనమాట. చక్కగా ఇలా బయటకు వస్తేనే మనకి చక్కగా సూర్యుడు కనిపిస్తూ ఉంటాడు. ఇంట్లో ఉంటే మార్నింగ్ ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి చక్కగా చల్లగా ఉంటుంది క్లైమేట్ కూడా. వాకింగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇక్కడైతే మీరు చాలా వీడియోస్లో చూసుంటారు, మాకు ఇంటి దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్. సండే అవటం వల్ల ఇక్కడంతా చాలా ఫ్రీగా ఉంది, రోడ్స్ అన్నీ. ఇప్పుడిప్పుడే కార్లు స్టార్ట్ అయినాయి. ఈ సూపర్ మార్కెట్ 7:30కి ఓపెన్ చేస్తారు. ఆల్రెడీ చూసారు, అక్కడ వెయిట్ చేస్తున్నారు. 7:30 అవ్వలేదు, 7:15 అలా అయిందనమాట. మార్నింగ్ కొంచెం మనం ఫాస్ట్గా గ్రోసరీస్ అవన్నీ అంత రష్ ఉండదు కాబట్టి ఫాస్ట్గా తీసుకెళ్ళచ్చు. ఫ్రెష్గా కూడా ఉంటాయి. చాలామంది ఎవరన్నా ఇలా తీసుకోవాలనుకున్న వాళ్ళు ఎర్లీగా వచ్చేస్తారనమాట. ఇక్కడైతే చూసారా, మీకు అక్కడ కనిపిస్తున్నాయో బల్బ్స్ పెట్టున్నారు ఒక లైన్ లాగా. యుఏఈ నేషనల్ డే వస్తుంది, దానికోసం ఫ్లాగ్ కలర్స్లో అలా పెట్టారనమాట. చుట్టూ సూపర్ మార్కెట్ అవుట్ సైడ్ పార్కింగ్ అంతా అట్లా బల్బ్స్ పెట్టేశారు. నైట్ టైం అయితే మనకు మంచిగా కనిపిస్తుంది. సరే, నేనైతే ఇంకా పొద్దున్నే మనకి పూజ అదంతా ఉంటుంది కదా, దీపారాధన ఉంటుందని నేను వెళ్ళట్లేదు అనమాట. మా పాపను మా హస్బెండ్ వెళ్తున్నారు స్కేటింగ్కి. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా నాకు వాకింగ్ లాగా అలా ఉంటుందని చెప్పేసి నేను కూడా ఒక ½ అన్ అవర్ పడుతుంది. వీకెండ్స్ అంత వర్కౌట్ ఉండదు, జిమ్కి వెళ్ళడం అలా ఉండదు. సో కొంచెం ఇలా నడుచుకుంటూ వెళ్తే క్లైమేట్ కూడా చల్లగా హాయిగా ఉంటుంది. అందుకని నేను వచ్చేస్తానులే అని చెప్పేసి నడుచుకుంటూ వెళ్తానన్నమాట. మనకి ఈ మధ్యలో చాలా షాప్స్ అయితే ఉంటాయి. మల్బారు, కళ్యాణ్ సిల్క్స్ అవన్నీ పెట్టున్నారు పక్కన. నల్లీస్లో కూడా శారీస్ అవన్నీ, డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి. లాస్ట్ టైం ఒకసారి వెళ్తే చూశాను. ఇంకా అదంతా రోడ్ క్రాస్ చేసి వచ్చిన తర్వాత ఇక్కడ సూపర్ మార్కెట్ ఇంకోటి ఉంటుంది. ఈ సూపర్ మార్కెట్ నుంచి స్కేటింగ్కి కొంచెం దగ్గర అనమాట. ఒక 10 minutes వాకబుల్ ఉంటుంది. సరే, నాకు కూడా కొన్ని గ్రోసరీస్ కావాలి. లాస్ట్ టైము ఫ్రిడ్జ్ రిపేర్ వల్ల కొన్ని పాడైనాయి కదా, మెయిన్ మనకి పచ్చిమిర్చి, కరివేపాకు అట్లా చిన్న చిన్నవి. సరే వచ్చాను, చాలా ఖాళీగా ఉంది. చక్క ఫాస్ట్గా ఒక అరగంటలో మొత్తం తీసేసుకొని గేట్ కల్లా నేను స్కూల్ దగ్గరికి వెళ్ళిపోయాను. ఇంకా ఆల్మోస్ట్ స్కేటింగ్ కూడా ఇంకా ఫినిష్ వస్తుంది అనమాట. 6 to 8 జరిగిద్ది. అదిగో పిల్లలందరూ ఇంకా స్కేటింగ్ చేస్తూ ఉన్నారు. ఇంకా మా హస్బెండ్కి అలా కాల్ ఏం చేయలేదు, దగ్గరే కదా, ఒక 10 minutes వాకబుల్ డిస్టెన్స్. గ్రోసరీస్ అవి తీసుకొని వెళ్ళిపోయాను. ఇంకా పాలు అట్లాంటివన్నీ తీసుకొని వెళ్ళాను. ఇక్కడ స్కూల్ దగ్గర ఏంటంటే చక్కగా ఇప్పుడు వింటర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కూరగాయల మొక్కలు అవన్నీ వేస్తారు. చిన్న గార్డెన్ లాగా ఉంటుంది. ఇంకా వంకాయలు, క్యాలీఫ్లవరు, మిర్చి, టమాటా అట్లాంటివన్నీ మంచిగా నాటారనమాట. డ్రైవర్స్ అలా ఉంటారు కదా, అట్లా వాళ్ళు ఎవరొకరు చేస్తారు అక్కడ. బర్డ్స్ కూడా కొన్ని పెట్టున్నారు. బర్డ్స్ అలాగే ఇవి కుందేళ్ళు ఏంటో కొన్ని హెన్స్ అట్లా కూడా ఏదో తీసుకొచ్చి పెట్టారు. పిల్లలైతే ఇంకా స్కేటింగ్ అయిపోయిన తర్వాత ఫుల్ గొడవ చేస్తూ ఉన్నారు ఇక్కడ. రోజు స్కేటింగ్ అయిపోగానే వచ్చి ఒక ½ అన్ అవర్ అయినా ఇక్కడ ఆడుకుంటున్నారు. ఇక్కడ చిన్న పూల్ లాగా చేశారు. డక్స్, కొన్ని ఫిషెస్ కూడా వేసున్నారు. కొన్ని కలర్ ఫిషెస్ అట్లా ఏవో వేసున్నారు అనమాట. స్కేటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా అదొక పనిలాగా వచ్చేస్తారు. ఇక్కడికి వచ్చి దానికి ఫుడ్ ఉంటే ఫుడ్ వేయటం, అట్లా చక్కగా ఆడుకుంటా గోలగోలగా అలా చేస్తున్నారనమాట. కొన్ని రోజులు ఈ వింటర్ సీజన్ అలా ఉండే, సమ్మర్ వస్తే అసలు ఇంకా ఇది మెయింటైన్ చేయడం కూడా కష్టమే. కూరగాయలు కానీ ప్లాంట్స్, సమ్మర్లో అందరు వెకేషన్ కూడా వెళ్ళిపోతారు కాబట్టి అంత మెయింటెనెన్స్ అయితే ఉండదు. ఇప్పుడు వింటర్ సీజన్లో చక్కగా ఇంకా కూరగాయలు అవన్నీ మంచిగా టమాటా, వంకాయ, మిర్చి అట్లాంటివన్నీ మంచిగా కాస్తాయి బాగానే. కొంతవరకు అయితే వస్తాయి, పర్లేదు. అక్కడ వాళ్ళకి అట్లా కోసుకొని అలా కుక్ చేసుకోవడానికి అట్లా యూజ్ చేసుకుంటారు. చాలా బాగుంటుంది. మంచిగా పిల్లలు అదిగోండి చూడండి, మీకు ఇక్కడ కనిపిస్తుందేమో, ఫుడ్ వేస్తున్నాడు వాడు. అందరు వచ్చేస్తారు స్కేట్స్ ఇప్పేసి అక్కడ పెట్టుకొని మొత్తం ఇంక ఇక్కడికి వచ్చి
వాటితోటి ఆడుకోవటము, వాటిని కొన్ని బయటికి కూడా తీస్తారు. ఇంకా కుందేళ్ళు అవి ఉన్నాయి కదా, బయటికి తీసి ఆడుకోవటం, అట్లా అరుస్తా బాగా ఎంజాయ్ చేస్తా ఉన్నారు పిల్లలైతే. ఇంక ఇక్కడ కొంచెం సేపు అయితే అసలు ఏం వేసారో ఏంటా అని చూద్దామని చెప్పేసి వచ్చాను నేను. ఇవన్నీ కొన్ని వంగ చెట్లు అలా పెట్టున్నారు. పర్లేదు అంటే ఇప్పుడే కొంచెం వస్తూ ఉన్నాయి. వాళ్ళు చిన్న చిన్న మొక్కలు తీసుకొచ్చి పెట్టినట్లున్నారు. ఇక్కడ ఒక దొండ తీగను కూడా అల్లిచ్చారు మంచిగా పై వరకు. అంతకు ముందైతే ఇక్కడ మల్లె చెట్టు ఉండేది పెద్దది. చక్కగా మనకి సమ్మర్లో అయితే చాలా పూలు పూసినాయి. అంతకుముందు 2 years బ్యాక్ అట్లా మల్లెపూలు అలా కూడా కోసుకున్నాము. దొండ చెట్టు అల్లిచ్చారనమాట. ఇంకేదో కొన్ని బర్డ్స్ అట్లా పెట్టున్నారు. కొంత పుదీనా అని అట్లా కొన్ని అలా పెట్టున్నారనమాట. ఇంకా అక్కడ నుంచి పిల్లల్ని తీసుకొని రావటం అయితే కష్టమే అవుతుంది. చిన్నగా అట్లా అలా అక్కడే 9 అయిపోతుంది. 8కి 8:15కి స్కేట్స్ రిమూవ్ చేసుకున్నా కూడా వాళ్ళు చాలాసేపు ఆడుకుంటారు. ముచ్చట్లు అవి ఇవి అయిపోయి 9కి ఇంకా ఇంటికి వచ్చేస్తామన్నమాట. ఇంకా వచ్చిన తర్వాత యాజ్ యూజువల్ ఇప్పుడైతే ఫాస్టింగ్స్ నడుస్తున్నాయి కాబట్టి ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ ఇవన్నీ అయితే ఏముండవు. మామూలుగా రెగ్యులర్ డేస్లో అయితే ఇంకా రాగానే మనకి రొటీన్ వర్క్ అయితే ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయటం కొంచెం హడావిడే ఉంటుంది. ఇంకా ఇదైతే మధ్యాహ్నం నుంచి అనమాట. ఇంకా నైట్ డిన్నర్లోకి ఫుడ్ ప్రిపరేషన్ అలా ఉంటుంది కదా, ఇంకా చిన్నగా స్టార్ట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసుకున్నాను ఇక్కడ మధ్యాహ్నం నుంచి. ఇక్కడ సూపర్ మార్కెట్కి వెళ్ళాను కదా, మామిడికాయ తీసుకొచ్చాను. లాస్ట్ టైము కొంచెం ఇన్స్టెంట్గా పెట్టుకుందామని 2 కాయలు తీసుకొస్తే ఫ్రిడ్జ్ ప్రాబ్లం ఉండటం వలన 2 పండినట్లు అయిపోయి అంత పులుపు లేదు, పాడైనవి. సరే అవి తీసి పడేశాను. సరే ఒక్కాయ తీసుకొచ్చాను అసలు ఎలా ఉంటుందో అని. మనకి ఇప్పుడు సీజన్ అయితే ఏం కాదు కదా, వింటర్ సీజన్. సమ్మర్లో మ్యాంగోస్ కొంచెం ఎక్కువ పులుపు ఉంటాయి, బాగుంటాయి కదా. సరే ఒక కాయ జస్ట్ ఇన్స్టెంట్గా ఇలా పెట్టేద్దామని చెప్పేసి చాపర్లో ఇంకా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను. ఈ మ్యాంగో కూడా కొంచెం తోలు మందంగా అట్లా ఉందన్నమాట. తినేటప్పుడు ఎక్కువ పైన తోలంతా కొంచెం గట్టిగా ఉన్నట్టు అలా ఉంది. అందుకోసం అని చెప్పేసి ఇంకా ఇలా చాపర్లో వేసేసాను. సింపుల్గా చేసేస్తున్నాను. జస్ట్ ఇక్కడ నేనైతే కొంచెం కారం, కొంచెం పసుపు వేసుకున్నాను. 1 స్పూన్ ఏమో నార్మల్ మన స్పైసీగా ఉంటుంది కదా ఆ కారం వేసుకొని, 1 స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడరు, కొంచెం పసుపు, ఒక 1.5 స్పూన్ వరకు సాల్ట్ అలా వేసుకున్నాను. పులుపు అంతా సరిపోవాలని చెప్పి. ఒక్కాయనండి ఇది, కొంచెం మన హ్యాండ్ సైజ్ ఉంటుంది కదా అట్లా పెద్ద కాయ. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇంక ఇందులోకి మనం ఇవి ఆవాలు, మెంతులు ఇవన్నీ పౌడర్ చేసుకొని వేసుకుంటాం కదా. ఇన్స్టెంట్గా పెడుతున్నా కూడా కొంచెం నేను నార్మల్ కారం యూస్ చేస్తున్నాను కాబట్టి మామూలు పికెల్ పెట్టుకున్నట్లే పెట్టుకున్నా ఉంటుంది. కొంచెం 10 days అట్లా మనం కొంచెమే కాబట్టి ఉంచరు, తినేస్తాము. మా వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. అంటే రైస్లోకి, దోశలోకి అట్లా ఇంకా ఫాస్ట్గానే అయిపోతుంది అనమాట. ఎక్కువ రోజులు అయితే ఏముండదు. ఇక్కడ నేను ఆవాలు, మెంతులు, జీలకర్ర కొంచెం వేయించుకొని పౌడర్ చేసుకుంటున్నాను. ఇదంతా పట్టదు, ఇది ఒక్కాయే కదా మొత్తం పట్టదు. సరే పౌడర్ ఉండిద్దిలే, ఇంకా ఏదైనా ప్రిపేర్ చేసుకునేటప్పుడు యూస్ చేసుకొని కొంచెం ఎక్కువే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక 3 స్పూన్లు అట్లా మెంతులు వేసుకొని, మెంతులు 1కి 2 స్పూన్ల ఆవాలు, కొంచెం ఒక 2-3 స్పూన్లు జీలకర్ర అలా వేసుకున్నాను అనమాట. ఈ పౌడర్ మనం స్టోర్ చేసుకోవచ్చు, ఎప్పుడన్నా ఇలా ఇన్స్టెంట్గా పెట్టుకునేటప్పుడు యూస్ చేసుకోవచ్చు అని కొంచెం ఎక్కువ ప్రిపేర్ చేశాను. ఇందులోకి అయితే ఒక 2 స్పూన్ల వరకు వేసుకున్నాను ఆవాలు, మెంతులు, జీలకర్ర పౌడరు. ఇక్కడ తాలింపు ఆల్రెడీ ముందే పెట్టేశాను, కొంచెం ఆయిల్ అది చల్లారిద్దని ముందే పెట్టేసుకున్నా. తాలింపులో ఎక్కువేం వేయలేదండి, అంటే వెల్లుల్లి వాడట్లేదు కదా ఇప్పుడు కార్తీక మాసం అని చెప్పేసి. ఓన్లీ తాలింపు గింజలు, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసుకున్నాను అంతే. ఇంకా ఈ మ్యాంగో ఇది చాప్ చేసుకున్నంతా ఇంకా అన్నీ కలిపేశాను కదా, ఉప్పు, కారం, పసుపు, ఆవు పిండి అన్నీ. ఇంకా అవన్నీ
ఇంకా పచ్చడి అంతా తాలింపులో వేసేసుకొని ఆల్రెడీ బాటిల్ ముందుగానే క్లీన్ చేసి పెట్టేసుకున్నా. ఈ బాటిల్ కూడా ఈ రోజే తెచ్చుకున్నాను అనమాట. ఇంకా సూపర్ మార్కెట్లో వేరే బాటిల్స్ అయితే ఏం లేవు, డబ్బాలు కూడా లేవు. సరే ఎలాగూ ఇంకా మ్యాంగో తీసుకున్నాను, ఇంకా పచ్చడి ఇంకా దేంట్లో పెట్టాలి, స్టీల్ బాక్సుల్లో అలా అయితే పెట్టను ఎక్కువ. సరే మనకి బాటిల్ కొంచెం అవసరం అవుతుందని ఒక 2 బాటిల్స్ అయితే తెచ్చాను, వచ్చేటప్పుడే తీసుకొచ్చుకున్నాను. చూసారు కదా, ఫుల్గా కూడా రాలేదు, అంటే ఒక మ్యాంగోకి కొంచెం కొంచెం వెల్తీగానే ఉంది, ముప్పావు భాగం అట్లా వచ్చింది అంతే. ఒక రోజు తర్వాత అట్లా తింటే కానీ తెలుస్తుంది, కొంచెం పుల్లగా అలా కూడా ఉంది. 2-3 డేస్ తర్వాత అయితే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇన్స్టెంట్గా ఇప్పుడు ఏదైనా మనం ఎక్కువ రోజులు అలా కాకుండా ఇట్లా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకొని 10 డేస్ 1 మంత్ అలా అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాం కదా. అంతకుముందు అయితే ఇయర్లీ, ఇప్పుడు కూడా చేస్తున్నారు ఊరి దగ్గర అట్లా ఇయర్లీ వన్స్ పికిల్స్ అని అట్లా. ఇప్పుడు ఇవన్నీ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటున్నాం కదా. అంత ఎక్కువగా తినకపోవచ్చు, ఎప్పుడన్నా ఒకసారి అలా వేసుకునేటప్పుడు ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం చక్కగా. ఉప్పు కారాలు ఎక్కువ వేసుకోకుండా ఒక 1 వీక్ 10 డేస్ స్టోర్ ఉండేటట్లు అలా చేసుకుంటే మనకి హెల్త్ పరంగా కూడా అంత ప్రాబ్లం అయితే ఉండదు కదా చక్కగా. సరే ఇక్కడైతే ఇంకా ఆవపిండి అది కూడా మిగిలింది, సరే ఒక బాటిల్లో పెట్టేసి ఇంకా ఇక్కడ బయటే ఉంచేస్తాను, ఫ్రిడ్జ్లో అయితే ఏం పెట్టను. ఆవపిండి మెంతిపిండి అవన్నీ మనకి ఓకే, బయట వదిలేసినా పెద్ద ప్రాబ్లం ఏం కాదు అవి. ఇంకా అవన్నీ క్లీన్ చేసేసుకొని పక్కన, ఇంకా పచ్చడి అది పక్కన పెట్టేసుకొని ఇక్కడ కాకరకాయలు తీసుకొచ్చాను. సరే ఇవి కూడా చాప్ చేసి కొంచెం చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేయించుకుంటే ఇది మనకి ఒక 1 వీక్ 10 డేస్ ఉన్న పాడవదు ఇట్లా. అంటే ఎక్కువ ఉన్నప్పుడు, 1-2 కాయలు కాకుండా కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు. ఇక్కడైతే సరే చాప్ చేసి చేద్దాము అని చెప్పేసి చేస్తున్నాను ఫ్రై లాగా. ఇందులో ఉల్లిపాయ అవేమీ వేయను, ఇవి కార్తీక మాసంలో ప్రిపేర్ చేస్తున్నాను. వెల్లుల్లి అయితే వద్దని అనుకున్నాను ఈ మంత్ వరకు, అందుకోసం అని చెప్పేసి నేను ఇందులో ఏం వేసుకోవట్లేదు. జస్ట్ ఇవి చాప్ చేసేసుకొని జ్యూస్ అంతా తీసేస్తున్నాను. ఇంకా మనకి కొంచెం సాల్ట్ అలా వేసుకొని చాప్ చేసుకుంటే ఇంకా ఎక్కువ జ్యూస్ అలా వస్తుంది. ఈరోజైతే నేను ఇంకా సాల్ట్ అలా ఏం వేయలేదు. మీరు కావాలంటే ఈ వీడియో అంతకుముందు లాంగ్ బ్యాక్ నేను షార్ట్స్లో కూడా అప్లోడ్ చేశాను, అక్కడ ఆనియన్ అది వేస్ట్ చేశాను అనమాట. మనకి ఇది ఎన్ని రోజులు ఉన్నా ఇంకా పాడవదు, బాగా ఫ్రై చేసుకుంటే మనకి కాకరకాయ కారం లాగా అట్లా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా వేసుకొని తినచ్చు, టేస్ట్ కూడా బాగుంటుంది, అంత చేదు కూడా అనిపించదు. ఎవరన్నా ఎక్కువ చేదు అలా ఇష్టపడకుండా ఉన్నోళ్ళు నార్మల్గా కావాలి అనుకుంటే ఇట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్న చిన్న ముక్కలు మనం కారం లాగా చేసుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా కర్రీస్ ఎప్పుడైనా మీరు ఫ్రిడ్జ్లో అలా పెట్టుకోవచ్చు, చక్కగా యూస్ చేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. ఆనియన్ కావాలంటే ఆనియన్ వేసుకొని చేసుకోవచ్చు, చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అట్లా. ఇక్కడైతే ఇంకా ఈ మంత్ అంతా సింపుల్ వంటలే, ఉల్లిపాయ లేకుండా. మనం స్పైసీ ఫుడ్ ఏం కాదు, రెసిపీస్లో కూడా కొంచెం అంత స్పైసీ అయితే ఏం వాడట్లేదు అనమాట. ఇక్కడ ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఉల్లిపాయ వాడుకునే వాళ్ళు ఉల్లిపాయ వేసుకోండి. ఈ తాలింపు అంతా బాగా వేగిన తర్వాత ఇందులో కాకరకాయ వేసుకోవటమే. మనం చాప్ చేసి పెట్టుకున్నాం కదా ఈ కాకరకాయ మొత్తం ఏ చాపర్లో వేసుకొని ఇలా కొంచెం టైం అయితే పడుతుంది మీకు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే చేదు లేకుండా పచ్చిదనం అట్లా లేకుండా ఉంటుంది. హైలో పెట్టుకుంటే మాడిపోతుంది, కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటుంది. ఇందులో కొంచెం పసుపు, టేస్ట్కి తగినట్లుగా ఇంకా ఉప్పు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే మొత్తం మనకి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అప్పుడే ఎక్కువ రోజులున్నా కూడా పాడవకుండా ఉంటుంది. బయట పెట్టేసుకున్నా కూడా ఏం అవ్వదు. ఇప్పుడు ఇంకా వింటర్ సీజనే కదా, అసలు స్మెల్ కానీ అలా అయితే ఏముండదు బాగా వేయించుకుంటే. సరే ఇంకా అది వేగటానికి అయితే టైం పడుతుంది, అట్లీస్ట్ ఒక ½ అన్ అవర్ అయినా పడుతుంది అనమాట, స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే. సరే ఈ లోపు అయితే ఇంకా ఆల్రెడీ బట్టలు అవి మిషన్లో ఉన్నాయి. వింటర్ కదా, ఇంకా ఇవి బాగా ఆరిన తర్వాతే మళ్ళీ తీసి మళ్ళీ వేసుకోవడం.
ఇంకా ఆల్రెడీ ఉన్నాయి తీసేసి ఇంకా బట్టలు అయితే మళ్ళీ వాషింగ్ మిషన్లో అన్నీ తీసి మళ్ళీ వేస్తున్నాను అనమాట. ఇంకా మధ్యలో అవంతా వేగటానికి అయితే కొంచెం టైం అయితే పడుతుంది. ఈలోపు మనం ఇంకా చిన్న చిన్న పనులు ఇవన్నీ చేసుకోవాలి. ఉంటుంది కదా రెగ్యులర్గా మనకి పనులన్నీ. చూడండి ఈ విధంగా మనకి మొత్తం చూసారా కలర్ అంతా చేంజ్ అయింది. కొంచెం మీరు నైఫ్తో అయినా, చాపర్ లేకపోతే నైఫ్తో అయినా మీరు సన్నగా కట్ చేసుకోండి. లేకపోతే మిక్సీలో కంటిన్యూషన్గా తిప్పకుండా అలా తిప్పుతూ ఆపుతూ అట్లా వేసుకోండి. మీకు పీసెస్గా చక్కగా వస్తాయి. ఇదంతా బాగా వేగిన తర్వాత ఇందులో ఇంకా కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఈ కారం అయితే కొబ్బరి కారం. మోస్ట్లీ నేను కూరలన్నిట్లో కొబ్బరి కారమే వేసుకుంటాను. ఫ్రైస్లోకి కొబ్బరి, వేరుశనగ పప్పు, నువ్వులు, కారం వేసుకొని కొంచెం జీలకర్ర, ఉప్పు వేసి గ్రైండ్ చేశాను. ఇంతకు ముందు వీడియోస్లో ఉందనుకుంటా. ఈ మంత్ కోసమని ఇలా చేసుకున్నాను వెల్లుల్లి వేయకుండా. కావాలంటే చెక్ చేయండి. ఇంకా ఫ్రై అయితే రెడీ అయింది. ఇంకా అది పక్కన పెట్టేసుకొని ఇక్కడ ఏంటంటే ఫ్రై చేశాను కదా, ఇంకా మా అమ్మాయి ఏమో తనకి ఏమన్నా రైస్ ఐటెం లాగా కావాలంటుంది. సరే ఫ్రై చేసినా ఇంకా అదేం పాడవదు, పక్కన పెట్టేస్తాను. ఫ్రిడ్జ్లో పెట్టేయటమో ఏదో ఒకటి చేసుకొని ఎప్పుడన్నా కొంచెం కొంచెం వేసుకోవచ్చు కాకరకాయ కారం లాగా అట్లా. సరే రైస్ ఐటెం అడిగింది కదా అని చెప్పేసి ఇంకా ఇక్కడ కొబ్బరి ఉంటే కొబ్బరి పాలు తీస్తున్నాను. కొబ్బరి పాలతో రైస్ ఐటెం చేద్దామని. ఇవైతే మీకు షార్ట్స్లో అప్లోడ్ చేస్తున్నాను. రెసిపీస్ అవి ఎక్కువ ఇక్కడైతే అప్లోడ్ చేయట్లేదు. ఇక్కడ వ్లాగ్స్ లాగా చేస్తున్నాను కదా, సరే షార్ట్స్గా పెడుతున్నాను. ఈ మంత్ మొత్తం ఉల్లి వెల్లుల్లి లేకుండానే షార్ట్స్ తీస్తున్నాను కదా, అక్కడ అప్లోడ్ చేస్తున్నాను. ఎవరైనా కావాలంటే చూడండి. ఇక్కడ మీకు రెసిపీ అంతా కూడా రాదు, వీడియో కూడా ఇంకా ఇక్కడ తీయలేదన్నమాట. లాంగ్ వీడియోస్ లాగా అలా తీయలేదు, షార్ట్స్ లాగా తీసి అప్లోడ్ చేశాను. ఇక్కడ ఇంకా కొబ్బరి పాలు తీసేసుకొని ఇంకా ఇక్కడ ఏంటంటే నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకున్నాను. నాకు ఒక 2 గ్లాసుల వరకు కావాలి. సరే ఒక గ్లాసు 1.5 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇంకా పాలు ఇలా తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నా. ఇక్కడ దోసపిండితో పొంగడాలు వేద్దామని చెప్పేసి క్యాబేజ్, బంగాళదుంప, స్వీట్ కార్న్ వేసి అలా మసాలా ప్రిపేర్ చేసుకొని ఇలా పొంగడాలు ప్రిపేర్ చేశాను. ఈ 2 వీడియోస్ షార్ట్స్లో వచ్చినాయి, ఒకసారి కావాలంటే చెక్ చేయండి. ఇంకా రైస్ కూడా ప్రిపేర్ చేశాను. ఈవినింగ్ డిన్నర్లోకి అయితే ప్రిపేర్ అయిపోయినాయి. పొంగడాలు, మసాలా పొంగడాలు, టమాటాతో కొబ్బరి పాలు పోసి రైస్ ప్రిపేర్ చేశాను. ఇంకా కాకరకాయ ఫ్రై ఇంకా ఈరోజు అయితే తినేది ఏముండదు, ఇంకా వైట్ రైస్ లేదు కాబట్టి సరే బాక్స్లో పెట్టేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. ఈ మసాలా కూడా కొంచెం మిగిలింది, ఇంకా నెక్స్ట్ డే దోశలోకి అట్లా ఇచ్చేయచ్చులే అని చెప్పి. ఈ మసాలా ఏంటంటే మనం దోశ అలా చపాతీతో తినచ్చు, కర్రీ లాగా దోశలో ఫిల్ చేసి ఇవ్వచ్చు, చక్కగా బ్రెడ్ మీద అప్లై చేసి ఇవ్వచ్చు, ఇలా పొంగడాల్లాగా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. నేను ఆయిల్ అవాయిడ్ చేద్దామని పొంగడాల పేట మీద ఇలా చేశాను. కావాలంటే షార్ట్స్లో చెక్ చేయండి ఒకసారి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి 2. ఇంకా అంతా మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా కిచెన్ కట్ అయితే మొత్తం క్లీన్ చేసుకోవాలి కదా. ఇక్కడ మొత్తం ఇంకా ఆయిల్ కానీ లేకపోతే ఇవన్నీ మనం కలిపినవి అవన్నీ పడతాయి. నాకు ఈవినింగ్ అయ్యేటప్పటికి వంట అయితే ఫినిష్ అయింది. ఇప్పుడు టైము 4:30 అలా అవుతుంది అనమాట. ఇంకా వంట మొత్తం ఫినిష్ చేసుకొని పక్కన పెట్టేసుకొని మొత్తం ఇక్కడంతా క్లీన్ చేసుకొని ఇదంతా అయిపోయిన తర్వాత ఇంక పూజ చేసుకోవాలి. మళ్ళీ ఈవినింగ్కి పూజ. ఇంక కార్తీక మాసం అంతా ఇంతే, మార్నింగ్ ఈవినింగ్ రొటీన్ ఉంటుంది. ఫుడ్ అయితే ఒక పూట ప్రిపేర్ చేసుకోవడమే. ఖచ్చితంగా నేనైతే ఫుడ్ ప్రిపేర్ చేసిన తర్వాత అయితే ఇది మొత్తం క్లీన్ చేసుకుంటాను. ఇక్కడ ఏమీ ఉంచను అనమాట. కొంచెం ఇప్పుడు ఇంకా వింటర్ సీజన్ వచ్చే కొంది కాక్రోచ్లు కూడా కొంచెం ఎక్కువే అవుతాయి. ఏమాత్రం మనం ఇట్లా వదిలేసిన ఫుడ్ పార్టికల్స్ అట్లా ఉన్నా కూడా ఇంకా కొంచెం అంతా
ఇది కానీ వస్తాయి అన్నమాట. ఇంకా ఆటోమేటిక్గా కిచెన్లో షింక్ దగ్గర కానీ అట్లా మొత్తం క్లీన్ చేసేసుకొని ఇప్పుడు హౌస్ క్లీన్ చేస్తానన్నమాట. వంట చేసి పెట్టేసుకొని స్టవ్ దగ్గర అంతా క్లీన్ చేసేసి మనకి స్టవ్ మీద అంతా ఫుడ్ పడుతుంది కదా, అంతా క్లీన్ చేసేసుకొని శుభ్రం చేసుకొని అంతా తుడుచుకొని తడి క్లాత్ పెట్టి అంతా క్లీన్ చేసి ఇప్పుడు మళ్ళీ ఇల్లు ఊడ్చుకొని మళ్ళీ ఫ్రెష్గా స్నానం చేసి వచ్చి ఇంకా పూజ చేసుకోవాలి. ఇది ఈ రోజుకైతే ఇంకా డిన్నర్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఈరోజు ఇంకా మనకి గిన్నెలు అయితే ఉంటాయి కదా, చూసారు కదా మధ్య ఇంకా అంత పని అయితే చాలానే అయింది కదా. గిన్నెలు కూడా ఉంటాయి. ఒకసారి ఇంకా గిన్నెలు కూడా కడిగేసి అంతా ఫినిష్ చేసేసుకొని ఇంకా స్నానం చేసి వచ్చి పూజ చేసుకుంటాను. రైస్ అయితే చాలా బాగుంది, ఇది ట్రై చేయండి. ఈ పొంగడాలు కూడా మీకు నచ్చిన వెజిటేబుల్స్ అలా ఒకసారి షార్ట్స్ చూడండి. ఎందుకంటే ఇక్కడ కూడా ఇంత ఎక్కువ మొత్తం పెడితే లాంగ్ అయిపోతుంది కదా. నేను లాంగ్ వీడియోస్ అప్పుడప్పుడే అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి సో కొంచెం లాంగ్గానే వస్తున్నాయి. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.